లోక్సభ ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కినా అంతా కలిసే పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశించింది. ప్రతి నియోజకవర్గం నుండి పదుల సంఖ్యలో పోటీ పడుతున్నారని, ఎవరికి టికెట్ కేటాయించినా మిగతా వారంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అంతర్గత విభేదాలతో పార్టీ గెలుపునకు ఆటంకాలు కలిగించవద్దంటూ ఆదేశించింది అధిష్టానం. తెలంగాణలో 17 స్థానాలకు గాను 50 మంది అభ్యర్థుల పేర్లు అధిష్టానానికి కిషన్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, 5 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఎంతవరకు వచ్చింది? బీజేపీ అధిష్టానం ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తెలంగాణ అభ్యర్థుల్ని ఫైనల్ చేయాలని చెప్పి చూస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల కోర్ కమిటీకి సంబంధించి నేతలతో నిన్న అధిష్టానం సమావేశం అవడం జరిగింది. జేపీ నడ్డా అలాగే అమిత్ షా ఈ ఇరువురు నేతలు కూడా తెలంగాణ కోర్ కమిటీ నేతలతో చర్చించారు. కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ తో ఈటెల రాజేందర్, డికే అరుణ అలాగే ఇన్ఛార్జ్ శివప్రకాష్ తో పాటుగా సునీల్ బన్సల్ అలాగే చంద్రశేఖర్ ఈ విధంగా తరుణ్ చుగ్ వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుమారు అరగంట పైగా ఈ సమావేశం సాగింది. సో ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఈసారి 370 టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా గెలుపుపై ధీమాతో ఉంది బీజేపీ. అయితే ఎక్కువ మంది ఆశావాహులు ఒక్కొక్క స్థానానికి పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కోర్ కమిటీ ప్రధానంగా కొన్ని పేర్లను స్క్రూటినీ చేసి సుమారు 50 అభ్యర్థుల పేర్లను జాతీయ నాయకత్వానికి అందించడం జరిగింది. 17 లోక్సభ స్థానాల్లో 4 సిట్టింగ్ స్థానాల్లో ముఖ్యంగా ఎవరికి వారిగానే ఉన్నప్పటికీ కూడా మిగతా స్థానాల్లో ఎక్కువ మంది ఆశావాహులు మల్కాజ్గిరి కానీ, మహబూబ్ నగర్ కానీ, జహీరాబాద్ కానీ ఇటువంటి స్థానాల్లో ఎక్కువ మంది ఆశావాహులు ఒక్కొక్క స్థానానికి పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్తగా చేరే నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్లను ఫైనల్ చేయాల్సి ఉంది. అలాగే గెలిచే అవకాశాలు, సిట్టింగ్లకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే సామాజిక సమీకరణాలతో పాటుగా సర్వేలు వీటన్నిటి ఆధారంగా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉండబోతోంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఫిబ్రవరి 29వ తేదీలో జరగబోతోంది. సో అందులో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఓకే.